వేదిక మీద ఉన్న పెద్దలు, మా అభిమాన నాయకుడు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మోడ్రన్ మహాలక్ష్ములందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా సంక్రాంతి అంటే ఇది సంక్రాంతి. ఎక్కడైతే ఆడపడుచులు రంగురంగు చీరలతో సీతాకోక చిలుకల్లాగా రెడీ అయి చిక్కటి చిరునవ్వుతో అందమైన రంగు వల్లలు వేస్తే అవి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. మార్నింగ్ ఒక లైన్ ఇలా వెళ్ళాను చూసుకుంటూ, ఈవినింగ్ ఇలా ఒక లైన్ చూసుకుంటూ వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఎంత అందంగా, ఎంత అర్థవంతంగా ప్రైజ్ కొట్టాలి అన్న కసి మాత్రం ఎక్కడ వదిలిపెట్టలేదు అనేది ఆ ముగ్గులు చూస్తుంటే అర్థమైపోతుంది. సో సంక్రాంతి అంటే రైతుల పండుగ, మహిళల పండుగ. రైతుల కోసమేమో ఎడ్ల పందాలు పెట్టి అంగరంగ వైభవంగా ఎలా చేశారో, మహిళల కోసం ముగ్గుల పోటీ పెట్టి మహిళా మనలందరినీ కూడా ఈరోజు సంతోషపరిచిన వ్యక్తి మా నాన్న చంద్రశేఖర్ అన్న. వైఎస్ఆర్సిపి అంటేనే విమెన్ పవర్. ప్రతి మీటింగ్ లో జగనన్న ఎప్పుడు చెప్తారు, నా సైన్యం నా అక్క చెల్లెళ్ళు. సో అక్క చెల్లె మమ్మల్ని అందరినీ కూడా స్టీల్ ఉమెన్స్ అంటారు జగన్ గారు. ఎమ్మెల్యేలు లేడీస్ కానీ మంత్రులు ఎవరు వచ్చినా కూడా వీళ్ళే నా బలం, నా అక్క చెల్లెళ్ళు నా కోసం అంత ప్రేమతో ఫైట్ చేస్తారు, అంత అభిమానంగా ఫైట్ చేస్తారని ఎప్పుడూ కూడా మనని గర్వంగా చెప్తూ ఉంటారు. అండ్ నిజంగా నేను గుండెల మీద చేతులు వేసుకొని ధైర్యంగా చెప్పగలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఇచ్చినంత గౌరవం, మహిళల కోసం చేసినంత వెల్ఫేర్, మహిళల కుటుంబాల కోసం, మహిళల సంతోషం కోసం జగనన్న చేసిన విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేడు కూడా. ఒక కుటుంబంలో మగవాళ్ళకి సమానంగా ఆడవాళ్ళకి గౌరవం దక్కాలని ఇంటి పట్టా నుంచి ఇచ్చే ప్రతి వెల్ఫేర్ స్కీము కూడా ఆడపడుచు పేరు మీద ఇచ్చి ఆ కుటుంబంలో ఆమె గౌరవాన్ని పెంచారా లేదా? అమ్మఒడి పథకం కింద అమ్మకి సహాయాన్ని అందించి బిడ్డని స్కూల్కి పంపించి చక్కటి చదువుని అందించాడా లేదా? అలాగే వైఎస్ఆర్ చేయూత ద్వారా కష్టాల్లో ఉన్న మహిళల్ని వాళ్ళ అనుగుణంగా వాళ్ళకు కావాల్సిన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆ కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఇచ్చారా లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళ కోసం ఆరోగ్యశ్రీ ఇస్తారు, పెన్షన్ ఇస్తారు, పిల్లలకేమో చదువు కోసం అమ్మఒడి ఇస్తారు, విద్యా దీవెన ఇస్తారు, వసతి దీవెన ఇస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. ముఖ్యంగా ఆడపడుచులకి సెక్యూరిటీ కోసం దిశ యాప్ ఎవరికి రాని గొప్ప ఆలోచన జగనన్నకు వచ్చింది. ఒక ఆడపిల్లల తండ్రిగా జగనన్న ఆడబిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలిసిన వ్యక్తిగా ఎంత చక్కగా ఆ యాప్ ద్వారా చిన్న డౌట్ వచ్చినా ఆడపడుచుల ఆ యాప్ ద్వారా షేక్ చేసినా, ఫోన్ చేసినా పోలీసులు ఇమీడియట్గా వచ్చి వాళ్ళని ఆదుకున్న లెక్కలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అవి తెరిచి చూసుకుంటే తెలుస్తుంది ఏ విధంగా మన వాళ్ళు ఆడపడుచుల్ని గౌరవించారు, ఆర్థికంగా సపోర్ట్ చేశారు, ఏ విధంగా వాళ్ళు రాజకీయంగా కూడా ఎదగటానికి సముచిత స్థానాన్ని కల్పించారో మీ అందరూ కూడా చూశారు. ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేశారు. జగనన్న చేసిన తర్వాత ఈరోజు మేము కూడా చేసామని టింగురంగాని వచ్చాడు చంద్రబాబు నాయుడు.
2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నాడు, అప్పుడు కూడా ఎమ్మెల్యే, అవునా కదా? అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేసావు? పులిని చూసి నక్క వాత పట్టుకుంది అంటే, పులిని చూసి నక్క వాత పట్టుకుంటే నక్క పులవుతుందా? జగనన్న పులే, చంద్రబాబు నాయుడు నక్కే. సో మనసులో ప్రజల మీద ప్రేమ లేదు చంద్రబాబు నాయుడికి, ఆడపడుచుల మీద గౌరవం లేదు. ముఖ్యంగా పేదవాళ్ళకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికి లేకపోవడం వల్లే ఈరోజు ఈ రాష్ట్రంలో 18 నెలలుగా జగనన్న దిగిపోయిన రోజు నుంచి రైతులు కష్టాలు పడుతున్నారు, మహిళలు కష్టాలు పడుతున్నారు, విద్యార్థులు కష్టాలు పడుతున్నారు, నిరుద్యోగులు కష్టాలు పడుతున్నారు, వ్యాపారస్తులు కష్టాలు పడుతున్నారు, అధికారులు కష్టాలు పడుతున్నారు. ఇంత మందిని కష్టాలు పెట్టి అంతా సూపర్గా ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, అసలు సంక్రాంతి ఓహో అని చేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు. ఈరోజు ఇక్కడ మనం సంతోషంగా ఉన్నామంటే కారణం ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్న, నా ప్రజల సంబరాల్లో నేను ఉండాలి, వాళ్ళకి సంతోషాన్ని అందించాలి, సంక్రాంతి సంబరాలు మీతో జరిపించాలని ఆయన ఇక్కడే ఉండి 4-5 రోజులుగా ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు పెట్టి ఈరోజు కష్టాల్లో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా సంతోషంగా కేరింతలు వేసేలాగా మీరందరూ సంక్రాంతి సంబరాలు చేసుకునే విధంగా చేసింది వైసీపీ నాయకుడు మాత్రమే అని కూడా గుర్తుపెట్టుకోండి. అధికారం ఉంటే జగనన్న చెప్పినట్టుగా వాలంటీర్ని ఇంటింటికి పంపించి కులం, మతం, పార్టీ చూడకుండా పేదవాడు అర్హుడైతే ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం, ప్రతి ఊరికి అభివృద్ధిని అందించాం, ప్రతి పండుగ ప్రతి కుటుంబం బంధుమిత్రులతో అంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా జగనన్న పరిపాలించాడు. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేసి ఒళ్ళు బాగాలేకపోతే అప్పుల పాలు కావాలి, స్కూల్లో ఏ ఫెసిలిటీస్ లేకుండా అన్ని పీకేసి చదువుకోవాలంటే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చేర్చి అప్పుల పాలు కావాలి, వెల్ఫేర్ స్కీమ్స్ ఉండవు, జగనన్న ఇచ్చినవి కూడా ఆపేశారు, చంద్రబాబు నాయుడు ఇస్తానన్నా కూడా ఇవ్వలేదు. మరి చేతిలో చిల్లి గవ్వలేకుండా ఏం పండగ చేసుకుంటారు, ఎలా చేసుకుంటారో చంద్రబాబు నాయుడు ఒకసారి చెప్పాలి. సో ఈరోజు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే అని గర్వంగా చెప్పగలరు. ఇది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించినది. ఆయన ఎలా అయితే ప్రజల్ని ప్రేమిస్తాడో, అభిమానిస్తాడో, ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు ఇక్కడ అన్న నగరిలో మేము ప్రజల మధ్యలోనే ఉంటూ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. కానీ మీరంటే ప్రాణం, మీకోసం ఏదైనా చేస్తాను, ఒక్కసారి గెలిపించరా అని అడుక్కున్న పవన్ కళ్యాణ్ మాత్రం 10 రోజులుగా హైదరాబాద్లో కూర్చుంటాడు. నిన్ను గెలిపించిన ఆంధ్ర ప్రజలకి, నిన్ను డిప్యూటీ సీఎం చేసిన ఆంధ్ర ప్రజలతో నువ్వు ఉండి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని తెలీదా? చేసుకోవాలన్న ప్రేమ లేదా అని అడుగుతున్నాను. యాక్టింగ్ తప్ప ఏమీ లేదు, అంతేనా? ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని, ఏమయ్యా మా పార్టీని గెలిపించు, మీకు కావాల్సినవన్నీ చేస్తామన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదా అని ఎవరైనా అడిగితే అవన్నీ పక్కన పెట్టండి, వెళ్ళి ఓజీ సినిమా చూడండి, ఎవరు చూడట్లా ఫ్లాప్ అవుతుంది అంటాడు. అయ్యా రాష్ట్రంలో ఆడబిడ్డల్ని రేప్ చేసేసి చంపేస్తున్నారు, ముక్కలు చేస్తున్నారు, ఆడపిల్లల్ని కాపాడండి అయ్యా అంటే అది నా చేతులు ఎక్కడుంది, అవి నేనేం చేయలేను, కానీ నా సినిమా హరహర వీరమల్లు ఉంది, అది కూడా ఫ్లాప్ అయిపోతుంది, వెళ్ళి చూడండి అంటాడు.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిన సుగాలి ప్రీతి గురించి చంద్రబాబు నాయుడు అడగడు. మన ప్రభుత్వం వచ్చాక జగనన్న అడుగుతాడు, ఏం చేసినావు? ఊ అన్నాడు. నేను అధికారంలో వస్తే ఫస్ట్ అదే కేసు తీసుకుంటా, వాళ్ళ అమ్మకి న్యాయం చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అయింది? 18 నెలలు అయింది. సుగాలి ప్రీతి విషయం పక్కన పెట్టేశాడు. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఏందయ్యా ఇది అంటే, ఇప్పుడు కొత్తగా జపాన్ కత్తి పట్టుకొని జపాన్ స్టైల్లో ఫోటోలు తీసుకుంటూ టీవీల్లో కనిపిస్తున్నాడు. చూసారా? ఆయన పవర్ స్టారా కామెడీ స్టారా తెలియలా. ఒక కామెడీ స్టార్ లాగా జపాన్ డ్రెస్ వేసుకొని కత్తులతో ఫోటో తీసుకుంటున్నాడు. అది చూడగానే చంద్రబాబు నాయుడికి తడిసిపోతుంది. ఎందుకయ్యా తడిసిపోతుందంటే, ఎన్టీఆర్ని నేను వెన్నుపోటు పొడిచాను కదా, అలా ఈ పవన్ కళ్యాణ్ ఏమన్నా ఈ కత్తితో నన్ను వెన్నుపోటు పొడుస్తాడేమో అని భయంతో అల్లాడిపోతున్నాడు బాబు. పాప అల్లాడిపోతున్నాడు బాబు, పండగైనా కూడా. సో ఈరోజు ఒకరేమో ప్రజల్ని పూర్తిగా సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, పెళ్ళాం పిల్లలతో నారావారిపల్లిలో పచ్చ ఛానళ్ళ ముందర డ్రామాలు ఆడుతున్నాడు. రాష్ట్రం సంతోషంగా ఉంది, ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు, పండగ అందరూ చేసుకుంటున్నారని అబద్ధాలు చెప్తాడు. ఇంకోడేమో ప్రజలకే అందకుండా హైదరాబాద్లో దాక్కొని ప్రజల డబ్బుతో అన్ని రకాల జల్సాలు చేస్తున్నాడు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అధికారం ఉన్నా లేకపోయినా మీతో ఉంటూ మీ సంతోషమే మా సంతోషంగా ముందుకు వెళ్తున్నామన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈరోజు ముగ్గుల పోటీ చూశారు కదా. ముగ్గులు కలర్ఫుల్గా ఎంత అందంగా ఉంటాయో, రాబోయే కాలమంతా కూడా మీకు సుఖంగా సంతోషంగా కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ సంతోషమే తన సంతోషంగా ఈరోజు మీ కార్యక్రమాన్ని చేసిన మా అన్న తాటిపర్తి చంద్రశేఖర్ అన్నకి ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లేటుగా రాజకీయాలకు వచ్చిన లేటెస్ట్గా ఈ సునామీలో కూడా గెలిచి ఎర్రగొండపాలెం గడ్డ జగనన్న అడ్డ, ఎర్రగొండపాలెం గడ్డ చంద్రశేఖరన్న అడ్డ అని ప్రూవ్ చేసుకున్నాడు. సో మీ అందరికీ కూడా పాదాభివందనాలు. ఈ ప్రేమ అభిమానం అన్న మీద, అలాగే జగనన్న మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.